హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు ఒక కథ చెప్పుకుందామా? భయమే భయానిక వ్యాధి. జీవితంలో మనిషిని పీడించే మహాశాపం భయం. ప్రతి మనిషిలోనూ ఏదో సందర్భంలో ఏదో కారణంగా భయం ఏర్పడుతూనే ఉంటుంది. వేరుపురుగు వృక్షాన్ని కూల్చేసే విధంగా భయం అనేది మనిషి మనసులో దిగులును, అశాంతిని, నీరస నిస్పృహలను, పిరికితనాన్ని, దుఃఖాన్ని పెంచుతుంది. అభద్రత భావాన్ని ప్రేరేపిస్తుంది. మనిషికి మరణం ఒక్కసారే వస్తుంది. భయం అనుక్షణం చావును చవి చూపిస్తూనే ఉంటుంది. భోగాలను అనుభవిద్దామంటే అవి అతిగా పరిణమించి వ్యాధిగ్రస్తుని చేస్తాయేమోనని భయం. ఇంటిగుట్టు రట్టయితే అపఖ్యాతి పాలవుతుందేమోనని భయం. దొంగల దృష్టి పడితే సంపదంతా పోతుందేమోనని భయం. దొడ్డిదారిన పదవి పొందితే ఆ పదవికి ఎవడైనా ఎసరు పెడతాడేమోనని భయం. సత్కారాలు, పురస్కారాలు పొందుతుంటే ఎవడైనా కళంకం ఆపాదిస్తాడేమోనని భయం. జలపరాక్రమాలతో విజయం పొందగానే ఏ విశ్వాసఘాతకుడైనా దొంగ దెబ్బ తీస్తాడేమోనని భయం. వయసు మీరిన కొద్దీ యవ్వనం సౌందర్యం కోల్పోయి ముడతలు పడ్డ శరీరం ఎంత వికృతమైపోతుందోనని భయం. ఇలా ఏదో విధమైన భయం మనిషిని అనుక్షణం కుంగిస్తూనే ఉంటుంది అని భర్తహరి పలు సందర్భాల్లో చెప్పాడు. సామాన్యుడి నుంచి మాన్యుడు వరకు ఈ భయానిక వ్యాధి బాధిస్తూనే ఉంటుంది. ఇక మరణ భయాన్ని మించిన భయమే లేదు. అది నీడలా వెంటాడుతూనే ఉంటుంది. మనం ఎంత భయపడ్డా మృత్యు భయం నుంచి తప్పించుకోలేము కదా. ఈ సత్యం అందరికీ తెలుసు. అయినా ఆ భయం మనసులో గూడు కట్టుకొని అలాగే తిష్ట వేసుకుంటూ కూర్చుంటుంది. జీవితం అన్నాక కష్టాలు వస్తాయి, సమస్యలు వస్తాయి, ఆటంకాలు వస్తాయి, చిక్కులు చికాకులు ఏర్పడతాయి. అంత మాత్రానికే మిన్ను విరిగి మీద పడినంతగా బాధపడిపోయి పిరికితనంతో ఆత్మహత్యలకు పాల్పడే వాళ్ళు ఉంటారు. ఇది మహాపాపం. భగవంతుడిచ్చిన జన్మను, జీవితాన్ని చేజేతులారా అంతం చేసుకునే హక్కు, అర్హత మనకు లేవు. భయం అనే మహావ్యాధికి వైరాగ్యం ఒక్కటే దివ్యమైన ఔషధం. మరి ఎలా కలుగుతుంది? ఎక్కడ దొరుకుతుంది? ఎవరు తెచ్చిస్తారు? ఇది ఎక్కడో కాదు, అన్వేషించాలే కానీ మన మనసులోనే దొరుకుతుంది. భక్తి అనే సోపోషాన్ని అధిరోహించగానే కనిపించే పైమెట్టు వైరాగ్యం. భక్తి శాంతిని, సంతృప్తిని ఇస్తుంది, ధైర్యాన్ని ఇస్తుంది, ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుంది, వివేకాన్ని ఇస్తుంది. అప్పుడిక భయం ఎక్కడిది? భయపడి మనల్ని తక్షణమే వదిలి పారిపోతుంది. మార్కండేయుడు, ప్రహ్లాదుడు, ధ్రువుడు భక్తితోనే అవరోధాలను అధిగమించారు.